హే ఆల్ వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఈరోజు నా స్టైల్లో సాల్మన్ ఫిష్ ఫ్రై ఎలా చేస్తానో చూపిస్తాను. దానికంటే ముందు ఇది ఎలా ఆర్డర్ చేసుకున్నాను అనేది కూడా చెప్తాను. నేనైతే ఫ్రెష్ టు హోమ్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను. ప్యాకింగ్ అయితే ఇలా వస్తుంది, డబుల్ ప్యాకింగ్ వస్తుంది. మనకి దాని మీద వెయిట్ ఎంత ఉంది, నెక్స్ట్ ఇక్కడైతే 4 పీసెస్ వెయిట్ వచ్చి 500 grams వరకు ఉంది. ప్రైస్ కూడా ఇక్కడే ఉంది 1999. కొన్ని టైమ్స్ మనకు ఆఫర్ ఉంది అనుకోండి, కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. మనకి దీంట్లో క్యూబ్స్గా ఇస్తారు, ఫిల్లెట్స్ ఇస్తారు, నెక్స్ట్ మనకి హోల్ ఫిష్ కావాలనేవి ఇస్తారు. మనకి యాప్లోనే ఎలాంటి కట్ కావాలి అనేసి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎంత వెయిట్ కావాలనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇది వచ్చి ఫ్రెష్గా దొరకడం కొంచెం కష్టమే, ఎందుకంటే ఇది ఇంపోర్ట్ చేస్తారు నార్త్ అట్లాంటిక్ నుంచి, పసిఫిక్ ఓషన్స్ నుంచి, అక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తారనమాట. కానీ ఏమంటే అది కరెక్ట్గా వాళ్ళు స్టోర్ చేయాలి. ఫుల్ ఆరెంజ్ కలర్లో ఉండి మనం దాన్ని టచ్ చేసినప్పుడు ఆ పీసెస్ని ఎక్కువ వంకగా లేకపోతే కొంచెం ఫ్రెష్గా ఉన్నట్లు అనమాట. సో ఫ్రెష్ టు హోమ్లో అయితే మోస్ట్లీ నాకు మంచిగానే వస్తుంది. నేను ఎలా ఆర్డర్ చేసుకుంటానంటే అవుట్ ఆఫ్ స్టాక్ అని వెళ్ళిపోయి ఉంటుంది కదా, నెక్స్ట్ అవైలబుల్ టైం చూసుకొని సడన్గా ఆర్డర్ చేసేస్తాను. అప్పుడు నాకు చాలా ఫ్రెష్గా వస్తుంటుంది. నేను ఆ ట్రిక్ ఫాలో అవుతాను. ఎప్పుడు సాల్మన్ తీసుకున్నా కూడా మంచిగా సాల్ట్ కొంచెం వచ్చి టర్మరిక్ యాడ్ చేసేసి వాష్ చేసుకుంటాను. నెక్స్ట్ మిక్స్కి అయితే నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా పసుపు, కారము, ధనియాల పొడి, గరం మసాలా, సాల్ట్, కొంచెం వచ్చేసి సెసమీ ఆయిల్, లెమన్ కొద్దిగా యాడ్ చేసేస్తున్నాను. అంతే మిక్స్ చేసేసి, ఇక్కడ 4 pieces కూడా రాలేదు, ఈసారి 3.5 piece వచ్చింది అంతే అనమాట. మొత్తం మ్యారినేట్ చేసేస్తాను. ఒక 1 hour ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. 2 piece ఆఫ్టర్నూన్, 2 piece వచ్చి ఇంకొక నైట్ అలా చేస్తాం అనమాట. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మనకి ఆయిల్ ఎక్కువ అవసరం లేదు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆయిలే తక్కువ వేస్తున్నాను, ఎందుకంటే ఆ ఫిష్లోనే చాలా ఫ్యాట్ ఉంటుంది అనమాట. సో అదే మనకి సరిపోతుంది. ఎంతసేపు కుక్ చేయాలి అంటే ఒక్కొక్క సైడ్ 3 minutes అనమాట. స్టార్టింగ్ మనము హైలో పెట్టుకుంటాం, తర్వాత సిమ్లో పెట్టేసుకొని 3 minutes కుక్ చేసేసుకుంటే సరిపోతుంది. చాలా ఫాస్ట్ కుక్ అయిపోతుంది. దీనికి స్కిన్ అంతా తీయాల్సిన అవసరం లేదు. ఆ స్కిన్ దగ్గరే ఫ్యాట్ చాలా ఉంటుంది అనమాట. ఆ ఫ్యాట్ చాలా మంచిది. ఈ సాల్మన్ ఫిష్ డిమాండ్ ఎక్కువ అనమాట, ఎందుకంటే దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకే ఇది కొంచెం డిమాండ్, కాస్ట్ ఎక్కువ. ఒమేగా 3 ఉంటుంది. నెక్స్ట్ ఇది బ్రెయిన్ ఫంక్షన్కి చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మజిల్ గ్రోత్కి, రిపేర్కి, నెక్స్ట్ ఓవరాల్ బాడీ మంచిగా ఫంక్షన్ అవడానికి సాల్మన్ ఫిష్ చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇలా మంచిగా 3 minutes 2 sides కుక్ చేసేసాను. ఇంకో పీస్ కూడా కుక్ చేసేస్తున్నాను. దీంట్లో ముళ్ళు ఉండదంటే చాలా వరకు మిడిల్లో ఒక పెద్ద ముళ్ళు ఉంటుంది, అంతే. తినిపించడం పిల్లలకి చాలా ఈజీగా అవుతుంది. ఇంకోటి ఏమంటే దీంట్లో మెర్క్యూరీ అస్సలు ఉండదు అనమాట. ఒక పీస్ తీసేసాను. నెక్స్ట్ ఇక్కడ ఎడ్జెస్లో అప్పుడప్పుడు చాలా రేర్గా కొన్ని ముళ్ళు ఉంటుంది, అంతే, ఎక్కువ కూడా ఉండదు, అంతే. ఈ స్కిన్ ఉంది కదా, స్కిన్కి అసలు కొందరు స్కిన్ తీసేస్తూ ఉంటారు. స్కిన్ అయితే తీసి పడేయకూడదు. ఆ స్కిన్కి వచ్చి దగ్గర మంచిగా ఫ్యాట్ ఉంటుంది. ఆ ఫ్యాట్ చాలా మంచి టేస్టీగా ఉంటుంది. మనం బాగా కుక్ చేసామనుకోండి, ఆ స్కిన్ అంతా క్రిస్పీగా చాలా బాగుంటుంది. మీరు ఎంతమంది సాల్మన్ ట్రై చేశారో